నా ప్రియమైన సహోదరులందరికీ అస్సలాము అలైకుం రహ్మతుల్లాహి వబరకాతు. సహోదరులారా, ఇవాల్టి వీడియోలో జిబా ఎలా చేయాలి, జిబా చేసే ముందు దువా ఏం చదవాలి, మరియు ఆడవారు జిబా చేయవచ్చా లేదా, జిబా చేసే ముందు వుజూ తప్పనిసరిగా చేయాలా, మరియు ఒకవేళ జిబా చేసేటప్పుడు తల మొత్తం తెగి కింద పడింది అనుకోండి, అప్పుడు అది హలాల్ అవుతుందా హరామ్ అవుతుందా, అది తినవచ్చా లేదా, ఇవన్నీ ఇంకా చాలా విషయాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందామండి. వీడియో కంప్లీట్ చూడండి. ఎందుకంటే మన ఛానల్ వరల్డ్ ఇస్లామిక్ సెంటర్ లో ఒక సహోదరుడు ప్రశ్న అడగడం జరిగింది, జిబా గురించి ఒక వీడియో చేయండి అని. అందుకే ఈ వీడియో చేస్తున్నానండి. వీడియో కంప్లీట్ చూడండి. ఒకవేళ మీరు ఈ వీడియో మొత్తం చూస్తే కనుక, మీరు మొత్తం తెలుసుకుంటే కనుక మీరే స్వయంగా జిబా చేసుకుంటారు. వేరే ఎవరిపై కూడా డిపెండ్ అవ్వాల్సిన అవసరం లేదు. మీరే స్వయంగా చేసుకోవచ్చు. అర్థమైందా? అది ఎలా చేయాలి అనేది నేను ఈ వీడియోలో మొత్తం చెప్తానండి. సోదరులారా, జిబా అనేది ప్రతి ముస్లిం ఆడవారు మరియు మగవారు చేయవచ్చండి. అర్థమైందా? ఆడవారు కూడా చేయవచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేదు. మగవారు ఒకవేళ లేరనుకోండి, అవైలబుల్గా లేరు, అప్పుడు ఎమర్జెన్సీ ఉందనుకోండి, ఇప్పుడు చికెన్ సెంటర్లో ఎమర్జెన్సీ ఉంటుంది కదా, ఆడవారు కూడా చేస్తుంటారు. కాబట్టి ఆడవారు కూడా జిబా చేయవచ్చు, ఏం ప్రాబ్లం లేదు. అర్థమైందా? ముస్లిం అయితే సరిపోతుంది. అర్థమైందా? అలా చూడండి, ఎక్కువగా ఏం జరుగుతుంది అంటే ఈ జిబా కాడ ముల్సాబ్ గారిని పిలుస్తూ ఉంటారు. జిబా అనేది ముల్సాబ్ గారు రావాలి, ముల్సాబ్ జిబా చేయాలి, అప్పుడే జిబా అవుతుందని ఈ విధంగా అనుకుంటూ ఉంటారు. అలా కాదండి. జిబా అనేది ప్రతి ఒక్కరూ చేయవచ్చు. జిబా చేసే ముందు వుజూ తప్పనిసరిగా చేయాలా వద్దా అంటే వుజూ చేయాల్సిన అవసరం లేదండి. అర్థమైందా? వుజూ చేయకుండా కూడా మీరు జిబా చేయవచ్చు, ఏం ప్రాబ్లం లేదు, హలాల్ అవుతుంది. దీనికి వుజూకు ఎటువంటి సంబంధం లేదు. మీరు ఒకవేళ నమాజ్ చేస్తున్నారనుకోండి, అప్పుడు మీరు వుజూ చేసుకోవాలి. అర్థమైందా? ఖురాన్ మజీద్ చదువుతున్నారనుకోండి, అప్పుడు మీరు వుజూ తప్పనిసరిగా చేయాలి. కానీ మీరు జిబా చేయడానికి వుజూ తప్పనిసరి అనేది ఏం లేదు. అర్థమైందా? వుజూ లేకుండా కూడా మీరు జిబా చేయవచ్చు. మరియు అదే విధంగా జిబా చేసేటప్పుడు కిబ్లా వైపు ముఖం పెట్టి జిబా చేయాలా అంటే, సహోదరులారా చూడండి, ఈ కిబ్లా వైపు చూసి జిబా చేయాల్సిన అవసరం ఏం లేదండి. మీ ముఖం కిబ్లా వైపు లేకున్నా కూడా జిబా అవుతుంది. మీరు ఎటువైపు ఉండి కూడా చేయవచ్చు. అర్థమైందా? ఆ జంతువుని కూడా కిబ్లా వైపు పెట్టాల్సిన అవసరం ఏం లేదు. అర్థమైందా? కొందరు అనుకుంటారు, అరే కిబ్లా వైపే ఉండి జిబా చేయాలి అని అనుకుంటారు, జిబా అప్పుడే అవుతుందని అనుకుంటారు. అలా కాదండి. మీరు ఎటు ఉండి కూడా జిబా చేయవచ్చు, జిబా అవుతుంది. అర్థమైంది? అదే విధంగా జిబా యొక్క దువా ఏమిటి, జిబా చేసే ముందు దువా ఏం చదవాలి, ఇక్కడ చాలా మంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారండి. ఏదో పెద్ద దువా ఉందని అనుకుంటూ ఉంటారు. అలా కాదండి. మీకు అందరికీ తెలుసు, చాలా చిన్న దువా, బిస్మిల్లాహి వల్లాహు అక్బర్, అంతే. బిస్మిల్లాహి వల్లాహు అక్బర్ అని జిబా చేసేయాలి, కోసేయాలి, అంతే. ఏం లేదు. దీనికి మీరు ఎక్కువ టెన్షన్ పడాల్సిన అవసరం ఏం లేదు. బిస్మిల్లాహి వల్లాహు అక్బర్ అనైనా అనండి, లేదా బిస్మిల్లాహి అల్లాహు అక్బర్ అనైనా అనండి. మీరు ఎలా చదివినా కూడా జిబా అవుతుంది. అర్థమైంది? జిబాకు పెద్ద దువా అనేది ఏం లేదు. ఒకవేళ మీరు కుర్బానీ చేస్తున్నారనుకోండి, కుర్బానీ జంతువుని మీరు జిబా చేస్తున్నారనుకోండి, అప్పుడు వేరే ఎక్స్ట్రా దువా ఉంటుంది. అర్థమైందా? అప్పుడు కూడా ఇదే దువా ఉంటుంది. జిబా చేసేటప్పుడు ఇదే దువా చదివి బిస్మిల్లాహి వల్లాహు అక్బర్ అనే జిబా చేస్తారు. కానీ దానికి ముందు ఒక దువా చదివేది ఉంటుంది. అర్థమైందా? కానీ నార్మల్గా ఈ యొక్క వేరే జంతువులకు మాత్రం ఎలాంటి దువా అనేది ఏం లేదు. కేవలం బిస్మిల్లాహి వల్లాహు అక్బర్ అని మీరు దువా చదివి జిబా చేయవచ్చు. అర్థమైందా? అదే విధంగా ఒకవేళ జిబా చేసేటప్పుడు ఒకవేళ తలకాయ మొత్తానికి తెగిందనుకోండి, అప్పుడు ఒకవేళ జిబా అవుతుందా లేదా, అది హలాల్ అవుతుందా హరామ్ అవుతుందా? ఎందుకంటే కొందరు భయపడుతూ ఉంటారు. ఇప్పుడు నార్మల్గా కొందరు జిబా చేసేటప్పుడు కొన్నిసార్లు ఏమవుతుంది అంటే తలకాయ మొత్తానికి తెగి కింద పడుతుంది. అప్పుడు చాలా మంది భయపడుతూ ఉంటారు, అది మరి హరామ్ అయిపోయింది, ముర్దార్ అయిపోయింది, మాది మొత్తం నాశనం అయిపోయింది అని ఈ విధంగా అనుకుంటూ ఉంటారు. అలా కాదండి, హలాల్ అవుతుంది. అలా మొత్తం తెగినా కూడా హలాల్ అవుతుంది, ఎలాంటి ప్రాబ్లం లేదు. అర్థమైందా? కావాలని ఈ విధంగా చేయకూడదు. కానీ అన్ఎక్స్పెక్టెడ్గా ఒకవేళ ఇలా జరిగితే మాత్రం ఏం ప్రాబ్లం లేదు, అది హలాలే అవుతుంది. మీరు బేషరతుగా దాన్ని భుజించవచ్చు. అర్థమైంది? అదే విధంగా ఒకవేళ మనం అపరిశుభ్రంగా ఉన్నామనుకోండి, అప్పుడు జిబా చేయవచ్చా లేదా? చాలా మంది జిబా ఎందుకు చేయరంటే, వేరే వాళ్ళు అరే మేము అపరిశుభ్రంగా ఉన్నామని అంటూ ఉంటారు. చాలా మంది ఇదే రీజన్ చెప్తూ ఉంటారు. సహోదరులారా, అలా ఏం లేదండి. మీరు ఒకవేళ అపరిశుభ్రంగా ఉన్నా కూడా జిబా చేయవచ్చు, ఎలాంటి ప్రాబ్లం లేదు. ఒకవేళ పరిశుభ్రంగా అయిన తర్వాత అంటే గుసులు చేసిన తర్వాత జిబా చేయడం ఇది మంచిది. కానీ ఒకవేళ ఎమర్జెన్సీ ఉందనుకోండి, ఇప్పుడు మీరు గుసులు చేయకుండా కూడా జిబా చేయవచ్చు, జిబా అవుతుంది. అర్థమైతే సహోదరులారా, ఇవన్నీ ప్రతి ఒక్కరూ తెలుసుకోండి. ఇవన్నీ తెలుసుకున్న తర్వాత మీరే స్వయంగా జిబా చేయవచ్చు, ఎవరిని పిలవాల్సిన అవసరం ఏం లేదు. ప్రతి ఒక్కరూ జిబా చేయవచ్చు. ఇంకా ఏదైనా మిస్ అయితే కింద కామెంట్ చేయండి, ఇన్షాల్లా నేను దానికి జవాబు ఇచ్చే ప్రయత్నం చేస్తాను. సరేనా? ఈ వీడియో ఎవరికి షేర్ చేయండి. అస్సలాము అలైకుం రహమతుల్లాహి వబరకాతుహు.